పార్ట్ 4 నాలుగో పాఠం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. ఆలోచనలు భావోద్వేగాల నుంచి ఆత్మభావాల వైపు. ఆనంద్ కరుణేష్ ప్రశ్న: మనలో చాలామంది గతానికి సంబంధించిన భావోద్వేగ బాధను మోస్తూ భవిష్యత్తు గురించి బాధపడతారు. ఎల్లప్పుడూ ఆలోచిస్తూ భావోద్వేగాలకు లోనవుతూ ఉంటే ఈ క్రమాన్ని మనం విచ్ఛిన్నం చేయలేం. మన భావోద్వేగ దుఃఖాన్ని సునాయాసంగా ఎలా తొలగించుకోవచ్చో తెలియచేయగలరా? సరస్వతీ మాత. ఎక్కువ ఆలోచనలు మరి భావోద్వేగాలు కలుపు మొక్కల ఆనందపు విత్తనాలకు సూర్యరశ్మి మరి నీరు రాకుండా వాటిని మొలకెత్తనివ్వకుండా చేస్తాయి. ఉదాహరణకు, మీరు ఒక చెట్టు క్రింద నిశ్శబ్దంగా కూర్చుని మీరు ప్రేమించిన వ్యక్తితో ప్రేమ పరవశంలో ఉన్నప్పుడు ప్రేమ యొక్క ఆనందాన్ని గురించి ఆలోచించండి. మీరు ఆ వర్తమాన క్షణంలో ఎరుకతో లేకపోతే ఆ ఆనందకరమైన క్షణాలు దాటిన వెంటనే అహం ప్రవేశించి ఆ అనుభూతిని మరి అనుభూతి చెందిన వారిని అంచనా వేయటం మొదలు పెడుతుంది. ఆనంద్ కరుణేష్: ఏ విధంగా అహం మొదటి స్థానంలో వస్తుంది? సరస్వతీదేవి: ఈ ప్రక్రియ చాలా చిన్నతనం నుంచే మొదలవుతుంది. పిల్లలకు ఆనందంతో తడిసి ముద్దవటం అన్నది సరిగ్గా చెప్పకపోతే వాళ్ళు, ముఖ్యంగా వారి యుక్త వయస్సుకి చేరుకున్నప్పుడు, తమను తాము తక్కువగా చూసుకుంటూ అతి జాగ్రత్త పరులుగా మారుతారు. భయాలు, అపనమ్మకాలు మరి ఇతర భావోద్వేగాలు క్రింది స్థాయి చక్రాలను మూసివేసి గత జన్మల అహాన్ని ప్రేరేపిస్తాయి. మూడవ చక్రం దగ్గరలో అహం వ్యక్తీకరణ చెంది ఈ భావోద్వేగాలతో వ్యవహరిస్తుంది. అన్నీ ఉనికిలోకి వచ్చినప్పుడు మనస్సు సృష్టించిన మొదటి సృష్టి అహం. అహం వల్ల మంచి, చెడు, తెలుపు, నలుపు, తప్పు, ఒప్పు వంటి విభజన ప్రపంచంలో కలిగిస్తుంది. విభజన ప్రపంచంలో కలిగిస్తుంది. అహం అనేది కేవలం భయం, కోపం, అసూయ, గర్వం, ద్వేషం, మనం చూసే విధానం వంటి వాటిలోనే కాకుండా ఆలోచనను ప్రేరేపించే దృక్పథాలు, త్వరిత నిర్ణయాలు, విశ్వాసాలు, ఉద్దేశ్యాలు, గుర్తింపులు వంటి వాటిలో కూడా ఉంటుంది. అహం లేనప్పుడు ఈ ఆలోచన సమూహం మరి భావోద్వేగాలన్నీ శూన్యతలోకి కరిగిపోతాయి. ఆనంద్ కరుణేష్: కొంతమంది దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన గురువులు అహం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమేని అంటారు. కానీ మీరు అహం అనేది ఆలోచన మరి భావోద్వేగం అని అంటున్నారు. సరస్వతీదేవి: అవును, ఆకారం రీత్యా అది భావోద్వేగం. ఆకారం రీత్యా అది భావోద్వేగం. కానీ అహం అనేది మీకు తెలియని నీడ. అది వృత్తంలా తిరిగి తిరిగి అక్కడికే చేరుకునే ఉండే ఆలోచన క్రమాలను సృష్టిస్తుంది. ఆనంద్ కరుణేష్: నేను అహం లాంటి భావనను అనుభూతి చెందిన ప్రతిసారి భావోద్వేగ అనుభూతి చెందుతున్నానని అంటున్నారా? సరస్వతీదేవి: అవును, అది చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల దానిని ఒక భావోద్వేగంగా మీరు గుర్తించలేకపోతున్నారు. శరీర అనుభూతులకు మరి ఆత్మ భావాలకు లోబడి ఉండటం వల్ల చాలా సులభంగా అహం శూన్యతలోకి కరిగిపోతుంది. ఆనంద్ కరుణేష్: ఆహా, సరే, ఇంతకుముందు మీరు చెప్పినట్లు భౌతిక అవగాహన అనేది కూడా ఆలోచనల సమూహంలోని భాగం. ఇది నిజమేనా? సరస్వతీదేవి: అవును, భౌతిక అవగాహన మరి అనుభూతి వేరు అన్నది బాగా తెలిసిన విషయం. ఈ ప్రపంచాన్ని ఇంద్రియాలతో అనుభూతి చెందటానికి అహం అవసరం లేదు. కానీ మనస్సు యొక్క దృక్పథం నుంచి ప్రపంచాన్ని చూడటానికి కొంతవరకు అహం అవసరం. అహం అనేది చిన్నపిల్లల్లో చాలా లేతగా అప్పుడే మొదలైన స్థితిలో ఉంటుంది. వారు ఎదిగి యవ్వన దశకు వచ్చేటప్పటికి అహం బాగా పెరుగుతుంది. మరి వారి యవ్వన దశలో కూడా ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. ఈ అహం వల్ల పిల్లలు మరి పెద్దవారు ప్రపంచాన్ని వేరువేరుగా చూస్తారు. ఆనంద్ కరుణేష్: అయితే అహం మనం చూసే విధానాన్ని కూడా మార్చగలదా? సరస్వతీదేవి: అవును, చిన్నపిల్లలు ఈ ప్రపంచాన్ని మనస్ఫూర్తిగా ఆనందంతో చూస్తారు. కానీ పెద్దవారు మరింత తీవ్రమైన మనస్సుతో చూస్తారు. త్వరిత నిర్ణయాలకు రాకుండా పిల్లలకు మరింత నిశ్శబ్దంగా ఉండటానికి వారి చిన్నప్పటి నుంచి మనం
ప్రోత్సహించినట్లయితే వారి పరివర్తన సమయంలో అంత కష్టంగా ఉండదు. కేవలం ఆనంద మూలానికి తల వంచి ఉండటమే కాకుండా బయట ఉన్న భయాలు, అభద్రతా భావాలను చక్కగా అవగతం చేసుకుంటారు. ఈ సమయంలోనే అహం మరి ఆలోచన, దృక్పథం, అంచనాలు కలిగి ఉండటం, విశ్వాసాలు, అవగాహనలు, ఉద్దేశ్యాలు, గుర్తింపులు వంటి ఆలోచనల సమూహం మధ్య ఉన్న పరస్పర ఆధారిత సంబంధాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా అహానికి మరి భయం, ద్వేషం, అసూయ, గర్వం వంటి భావోద్వేగాల మధ్య పరస్పర ఆధారిత సంబంధాన్ని తెలుసుకుని బలపరుచుకుంటారు. పిల్లలు వయస్సు పెరిగే కొద్దీ కోరికలను పెంచుకుని తమ తల్లిదండ్రుల నుండి అంగీకారాన్ని పొంది తమ ఆహాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటారు. సాధించాలన్న కోరిక బలంగా నాటుకుపోయి పోటీలో విజయం సాధించడానికి అహం మరింత బలపడటానికి మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది జరిగినప్పుడు ప్రేమ యొక్క అనంతమైన మూలం నుంచి ఒక పరిమిత భాగం వేరుపడుతుంది. కాలం గడిచే కొద్దీ ఈ పరిమిత భాగమైన ప్రేమ షరతులతో, అంచనాలతో, అసూయతో మరి స్వార్థంతో ఉండి అహం పూర్తి నియంత్రణను తీసుకుంటుంది. అంచనాలు విఫలమవడంతో నిరాశ, చిరాకు కలిగి ప్రేమ అనేది హక్కుగా పొందాలని దౌర్జన్యంగా, మరింత హింసాత్మకంగా మారుతారు. ప్రేమను హక్కుగా అంగీకారం పొందాలనుకునే వారి వల్ల, అంటే వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య కానీ లేదా వివిధ విశ్వాసాలను నమ్మేవారి మధ్యలో మరింత హింస చోటు చేసుకుంటుంది. అటువంటి ప్రేమలో చాలా కొద్దిపాటి ఆనందం ఉంటుంది. అది అహంతో కూడిన మాయ, ప్రతికూల ఆలోచనలు మరి ప్రతికూల భావోద్వేగాలతో మరింత కష్టతరం అవుతుంది. అటువంటి భావోద్వేగాలతో కూడిన ప్రేమను తొలగించడానికి మనోనిబ్బర పద్ధతిని ఉపయోగించి మనస్సు యొక్క అంశాలను శరీర అనుభూతులుగా మార్చుకోవచ్చు. ఆనందం, కరుణ, క్షమాగుణం, కృతజ్ఞత భావం వంటి ఆత్మభావాలకు మరింత లోబడి ఉన్నప్పుడు, మరి శూన్యంతో పూర్తిగా నిమగ్నమైనప్పుడు భావోద్వేగ ప్రేమ షరతులు లేని ఆనంద బీజం ప్రేమగా మారుతుంది. ఆనంద్ కర్ణిస్, ఏ భావోద్వేగమైనా ఆత్మభావంగా పరివర్తన చెందగలదా? ఉదాహరణకు భయం సంగతి ఏమిటి? సరస్వతీదేవి, భయం అనేది ప్రేమకు వ్యతిరేకత. అది అన్నింటికీ మూలమైన భావన. భయం అనేది శ్వాస యొక్క ఇరుకతో కేవలం శారీరకమైనదిగా అనుభూతి చెందాలి. ఈ భయాన్ని ఆత్మభావాలైన అంగీకారం, ధైర్యం మరి ప్రేమతో అధిగమించాలి. భయం అనేది మరణపు శూన్యంలో ఎదుర్కొన్నప్పుడు అనంతమైన ఉనికికి దారిని తెరుస్తుంది. ఆనంద్ కర్ణేష్, అవునా? శరీర అనుభూతులు, ఆత్మ భావాలు మరి శూన్యమైన మూడిటి సమూహం. ప్రతికూల మరి సానుకూల భావోద్వేగాలు అన్నింటికీ వర్తిస్తుందా? సరస్వతీదేవి, ఖచ్చితంగా. సానుకూల భావోద్వేగాలు ఆత్మభావాల పరిమితి భాగాలు. అవి మనస్సు యొక్క అంశాలతో కలిసినప్పుడు మరింత క్లిష్టంగా మారుతాయి. ఆత్మభావంలోని భాగమైన భావోద్వేగాన్ని ఆనందంతో చూడాలి. అదేవిధంగా మనస్సు యొక్క అంశాలు శరీర అనుభూతులను ఆత్మభావాలకు మరి శూన్యానికి కట్టుబడి ఉండటం వల్ల ఆ భావోద్వేగం ఆత్మభావంగా మారుతుంది. మరొక సానుకూల భావోద్వేగం గురించి ఆలోచించండి. ఆనంద్ కర్ణేష్, సరే, విశ్వాసం గురించి చెప్పండి. సరస్వతీదేవి, కళ్ళు మూసుకొని ఈ క్రింది ప్రశ్నలపై ధ్యానం చేయండి. ఏ శరీర అనుభూతులు విశ్వాసాన్ని కలిగిస్తాయి? ఈ అనుభూతులు పరిమితంగా ఉన్నాయా లేదా ప్రతికూల ఆలోచనలకు అనుసంధానమయ్యి ఉన్నాయా? అవి భావోద్వేగాల లేక అహమా లేదా రెండూనా? ఈ అనుభూతులు ఆనందం, ప్రేమ మరి ఇతర ఆత్మభావాల వల్ల విస్తరిస్తాయా? అన్ని అంచనాలు మరి పరిమిత నమ్మకాల నుంచి నా మనస్సుని ఖాళీ చేసుకోవటం వల్ల నా విశ్వాసాన్ని నేను విస్తరింపచేసుకోగలనా? ఆనంద్ కర్ణేష్, ఓహ్, ఇది అద్భుతంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. మీ పట్ల నాకున్న విశ్వాసం వల్ల నా శరీరంలో ఆనందాన్ని అనుభూతి చెందాను.
ఇప్పుడు మీ పట్ల మరింత ప్రేమతో నిండి ఉన్నాను. సరస్వతీదేవి: అవును, మీ నమ్మకంలో మూలికానందాన్ని అనుభూతి చెందటం అనేది నా పట్ల మీ ప్రేమ యొక్క ప్రకంపనను పెంచింది. ఏ ఆత్మభావమైనా ఈ ఆనందానికి లోబడి ఉండటం వల్ల ఆ ఆత్మభావం యొక్క ప్రకంపన పెరుగుతూ అన్ని ఆత్మభావాలను ఏకత్వంగా మారుస్తుంది. అతి సూక్ష్మమైన భయాల పట్ల కూడా మీ ఆలోచనలను మార్చుకున్నప్పుడు అవి మీ ప్రకంపనను పెంచి మరింత ఆనందం ప్రేమకు దారితీస్తాయి. ఆనందకర్ణెస్: అంటే భగవంతుని పట్ల భయం గురించి అంటున్నారా? సరస్వతీదేవి: అవును, ఈ భయం అనేది మీ తల్లిదండ్రుల నుంచి సమాజం నుంచి మీకు వారసత్వంగా వచ్చింది. ఈ నమ్మకాల పట్ల త్వరిత ఆలోచనలు ఇతర మతాల పట్ల పక్షపాతం ఏర్పడుతుంది. అహం దాని నీడ అనేవి ఒకరి నమ్మకాలను చూసినప్పుడు అర్థమవుతుంది. ఇది ఇతరులతో వేర్పాటుకు ఇతరులపై అధికారానికి దారితీస్తుంది. ఆనందకర్ణెస్: మతాలలోని విశ్వాసాల వల్ల యుద్ధాలు తీవ్రవాదం ఏర్పడుతున్నాయంటే కారణం ఇదేనా? సరస్వతీదేవి: అవును, ఎందుకంటే మత విశ్వాసాలు వేల సంవత్సరాలుగా కలుషితమయ్యాయి. అహంతో కళ్ళు మూసుకుపోయిన వారు ఇతరులు అంచనా వేస్తారని భగవంతుడు శిక్షిస్తాడని భయాన్ని చాలామందిలో కలిగించారు. అయినప్పటికీ ఆత్మభావమైన విశ్వాసానికి మానవాళిని వివిధ మతాలుగా విభజించాలన్న విభజనాత్మక భావన లేదు. అప్పుడే పుట్టిన బిడ్డకు తన తల్లిపై ఎంత నమ్మకం ఉంటుందో ఆలోచించండి. తన తల్లికి తాను లోబడి ఉన్నప్పుడు తనకు అవసరమైన పోషణను ఇస్తుందని, జాగ్రత్తగా చూసుకుంటుందని, తన అవసరాలను చూసుకుంటుందని తెలుసు. తన తల్లి పట్ల ఆ బిడ్డకు ఉన్న విశ్వాసం ఆనందంతో కూడినది. మనిద్దరి బంధం గురించి ఆలోచించండి. మా మంత్రాలను చాలా నమ్మకంతో నిండిన ఆనందంతో పఠిస్తారు. ఆ విశ్వాసంలోని ఆనందం ఇతరుల విశ్వాసంలో జోక్యం కలుగజేసుకోవటం కాదు. అది మీ జీవితంలోని స్వస్థతకు లోతైన మార్గాన్ని తెరుస్తుంది. ఆనందకర్ణెస్: అవును, ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సానుకూల భావోద్వేగానికి ఆత్మభావనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మళ్ళీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ విషయంలో ఇంకొక సాధారణ ప్రశ్న ఉంది. సరికాని విశ్వాసాలు అంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడన్న తప్పుడు విశ్వాసాల ఆధారితంగా భౌతిక శాస్త్రం ఏర్పడింది. అదేవిధంగా సత్యంలా అనిపించే ఆ తప్పుడు విశ్వాసాలపై నమ్మకం ఉంచినప్పుడు అవి మరిన్ని సమస్యలకు దారితీయవా? సరస్వతీదేవి: అటువంటి విశ్వాసం ఒకానొక భావోద్వేగం. అది ఆత్మభావమైన విశ్వాసంలోని అతి తక్కువ పరిమిత భాగమే. మనస్సు యొక్క ప్రమేయం లేకుండా కేవలం తన గుండెల్లో సంతోషం నిండిన నమ్మకంతో ఉన్న వ్యక్తి శాస్త్రీయంగా నిరూపితమైన నిజాన్ని ప్రశ్నించడు. తనలో చాలా కొంచెం విశ్వాసం, దేవుడు దెయ్యం వంటి వాటి పట్ల ఎక్కువ భయం ఉన్నవాడే శాస్త్రీయ సాక్ష్యాలను ప్రశ్నించడం, మతాలను మారమని బలవంతం చేయటం వంటివి చేస్తాడు. ఆనందకర్ణెస్: అయితే ఎప్పుడు సందేహపడాలి, అలానే ఎప్పుడు విశ్వాసం ఉంచాలి? సరస్వతీదేవి: సందేహం అనేది మనుగడ సాగించడం కోసం భౌతిక వాస్తవికత యొక్క స్వభావాన్ని పరిశోధించడానికి వినియోగించాలి. విశ్వాసం అనేది మీ చైతన్యాన్ని విస్తరించుకోవడానికి, అన్వేషించుకోవడానికి వినియోగించాలి. విశ్వాసం వల్ల ఏర్పడిన చైతన్యపు గాఢ అవగాహనయే ఆధ్యాత్మికత యొక్క మార్గం. ఆనందకర్ణెస్: ఆసక్తికరంగా ఉంది. విజ్ఞాన శాస్త్ర తత్వవేత్త అయిన కార్ల్ పోప్పర్ గుర్తొచ్చారు. ఆయన 20వ శతాబ్దం మొదట్లో ధృవీకరణ సిద్ధాంతాన్ని తప్పు అని నిరూపించే సిద్ధాంతంతో ఓడించారు. పోప్పర్ సరిగ్గానే చెప్పారా? సరస్వతీదేవి: పరిమితమైన భౌతిక తలంలో పోప్పర్ సిద్ధాంతం తప్పు కాదు. చైతన్యం అనేది ఆధ్యాత్మిక తలానికి చెందినది. అది అనంతమైనది. విశ్వాసంతో పాటు పెరిగి చైతన్యపు లోతైన పొరలను ప్రశ్నించడం వల్ల సమస్య మొదలవుతుంది. అదేవిధంగా విశ్వాసం అనేది భౌతిక తలానికి సంబంధించిన పొందికలేని వాస్తవాల పట్ల నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. బిడ్డపై యాదృచ్ఛికంగా వచ్చే ప్రేమను ఒక తల్లి ఎప్పుడూ సందేహపడదు. ఇందులో రుజువు చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఒకరి హృదయం ఇంకొకరి హృదయంలోకి ఆనందంతో విలీనం అవుతుంది. బంధాన్ని మరింత లోతుగా పెంచుకోవడానికి ఎదగడానికి ఇటువంటి ఆనందపు బంధాల పట్ల విశ్వాసం ఉంటే చాలు.
ఆనందకర్ణస్: ఆహా, అలా అయితే సందేహం మరి విశ్వాసం అనేవి రెండూ మన జీవితాల్లో కలిసే ఉంటాయి, కానీ మన జీవితాల్లో వేర్వేరు వాటిలో అవసరం అవుతాయి. సరస్వతీదేవి: అవును, సందేహం మరి విశ్వాసం అనేవి రెండు పరిమితం, కానీ ఆత్మభావమైన విశ్వాసం అనేది అనంతం. భావోద్వేగాలు మరి ఆత్మభావాల మధ్య ఉన్న తేడా పట్టించుకోవాల్సినంత పెద్దది. విశ్వాసానికి మరి ఇతర ఆత్మభావాల మధ్య ఉన్న తేడా పట్టించుకోవాల్సినంత పెద్దది. మీరు విశ్వాసాన్ని మరి ఇతర ఆత్మభావాలను అనుభూతి చెందినప్పుడు వాటిని మీరు జీవిస్తున్న ఈ విశ్వం కంటే కూడా పెద్దవిగా ఉన్నాయని ఊహించుకోండి. ఆనందకర్ణస్: నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇది అక్షరాల నిజమా? సరస్వతీదేవి: అవును, ఉద్భవించి విస్తరించి ఉన్న ప్రేమ, ఆనందం మరి ఇతర అనంతమైన ఆత్మభావాలలో సమస్త విశ్వాలు మంచు తునకల్లా కరిగిపోతాయి. 5వ పాఠం నూతన సృష్టిలోని ఆనందం. ఆనంద కర్ణేష్: బౌద్ధ మతం మరి హైందవ మతాల్లో మీరు జ్ఞానదేవతగా ప్రఖ్యాతిగాంచారు. పురాతన గ్రంథాలైన వేదాల్లో మీ గురించి మరి బ్రహ్మ గురించి చెప్పబడింది. ఈ విషయాన్ని గురించి మరింత తెలియచేయగలరా? సరస్వతీదేవి: బ్రహ్మ వేదాలను మొదలు పెట్టడానికి ప్రేరణ ఇచ్చారు, అలానే నేను వేదాలను ముగించడానికి ప్రేరణ ఇచ్చాను. బ్రహ్మ మనస్సు మరి శరీరం యొక్క భ్రమలను సృష్టిస్తే బ్రహ్మ మనస్సు మరి శరీరం యొక్క భ్రమలను సృష్టిస్తే నేను వాటిని ఆత్మభావాలతో మరి శూన్యంతో అధిగమించడానికి సహాయపడ్డాను. కొన్ని సమర్పణ పద్ధతుల ద్వారా మరి మంత్రోచ్చారణ ద్వారా వేదాలు ప్రత్యక్షీకరణ యొక్క శాస్త్రాన్ని అభివృద్ధి చేశాయి. ఈ గ్రంథాలు మొదట చాలా స్వచ్ఛంగా ఉన్నాయి, కానీ చివరకు మలినం అవ్వాలని వ్రాసి ఉంది. అసలు వేద పండితులు బ్రహ్మకు జన్మించిన ఋషుల వల్ల ప్రేరణ చెంది ఆధ్యాత్మికతకు పిలుపు ఇచ్చారు. చాలామంది అర్చకులు దగ్గరకు ఏదో ఒక బాధను అధిగమించటానికి లేదా ఏదైనా అందరికీ మంచి జరిగే కోరికను నెరవేర్చమని అడగటానికి వచ్చేవారు. పువ్వులను మరి మొక్కలను సమర్పించి మా పట్ల వారి కృతజ్ఞత తెలిపేవారు. అర్చకులు ఉచ్చరించే మంత్రం ద్వారా సార్వత్రిక ఆకర్షణ చట్టం క్రింద మా దివ్య సారాంశం ద్వారా ప్రత్యక్షీకరణ జరుగుతుంది. కాలం గడిచే కొద్దీ వేద పండితులు భౌతిక సంపద అన్న మోజులో పడి ఈ సార్వత్రిక ఆకర్షణ చట్టాన్ని మరి ప్రత్యక్షీకరణ యొక్క శక్తిని అవినీతి పాలు చేశారు. కొంతమంది అర్చకులు నమ్మదగిన వారుగా ఉన్నా కొంతమంది ఆధ్యాత్మిక సాధన చేయకుండా అత్యాశతో మరి అజ్ఞానుల మనస్సులను తెలుసుకుని వాటికి అనుగుణంగా అనవసరపు ఆచారాలను ఏర్పరిచి వారికి లేని ఆధ్యాత్మికతను భర్తీ చేసుకున్నారు. ఇవన్నీ కూడా ప్రతిదానిలో ఉండే మంచి మరి చెడు, వెలుగు మరి చీకటి, అలానే ఆధ్యాత్మికత మరి భౌతికత వంటి విరుద్ధతని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న ఆత్మల కోసమే. దయాగుణం నుంచి ఈ పతనం ప్రారంభమై ఇది భూమి మీద చాలా ప్రదేశాల్లో చోటు చేసుకుంది. వేదాలు అపవిత్రం అయ్యేసరికి మిగతా ప్రపంచంలో ఉన్న పురాతన దేవతల ఆలయాలు నాశనమయ్యాయి. భయం మరి దుఃఖం అనేవి కోటాను కోట్ల ధైర్యం ఉన్న ఆత్మలుగా మారి కలియుగంలో జన్మ తీసుకుని కావాలని బాధ యొక్క భ్రమలో పడి తెలుసుకుంటున్నాయి. ఈ పురుషత్వ మతాలు తమను తాము పూర్వ మార్గానికి వ్యతిరేకంగా నిర్వచిస్తూ స్త్రీ మరి పురుషునిపై ఆధిపత్యాన్ని సాధించాయి. ఈ యుగం చాలా వేగంగా పతనమైనప్పుడు ప్రవాహంతో అలను సమతుల్యం చేయడానికి మరి మానవులను బాధ నుంచి విముక్తులను చేసే నూతన మార్గాన్ని చూపించడానికి నాతో సహా కొంతమంది దేవతలు తిరిగి ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. కలియుగం అంతంలో ఉండటం వల్ల చాలామంది దేవతలు భూమిపై ఆనందపు ఆత్మభావాలతో ముందుకు వస్తున్నారు. ఆనందకర్ణస్: వేదాలలో మీ మార్గాన్ని మరింత తెలియచేయగలరా? సరస్వతీదేవి: నా ఆత్మ సహచరులైన చాలామందితో కలిసి వచ్చిన నా జన్మను గురించి చెప్పాలనుకుంటున్నాను. కొన్ని జన్మల్లో మేము కలిసి ప్రయాణించాం. ఈ ప్రత్యేక జన్మలో విశ్వం తరువాత స్థాయికి చేరుకోవడానికి ప్రతిదీ దాని స్థానంలో ఉంది. నూతన ఆత్మ క్రమం మొదలు కాబోతోంది. ఈ కాలచక్రాన్ని సరిచేయడానికి సహాయపడటానికి మా ఆత్మ తలంలోని వారిలో చాలామంది ఆ సమయంలో జన్మ తీసుకున్నారు. పూర్ణాత్మలోని ఒక భాగమైన ఆత్మ విడిపోయి గాయత్రిగా జన్మ తీసుకుంది. ఆ జన్మలో గాయత్రి మరి సరస్వతి రెండూ నేనే. ఈ నూతన ఆత్మక్రమపు 3వ కన్ను యొక్క అనుభూతి మొదట బ్రహ్మకు కలిగింది.
ఆయన నా బదులుగా గాయత్రితో వేదాచారాన్ని పాటించడానికి ఎంచుకున్నారు. కొన్ని క్షణాలు నాలోని పెద్ద భాగం కోపానికి గురైంది. తర్వాత ఆ కోపం మొత్తం నా శరీరంలోకి కరిగిపోయి ఆత్మభావమైన ఉద్రేకంగా మారిపోయింది. ఆ భావావేశం నుంచి ఆత్మ సహచరుల భవిష్యత్తుని నా పూర్ణాత్మ అంగీకారంతో సృష్టించాను. నా ఆత్మ సహచరుల యొక్క చాలా జన్మలు విరుద్ధతలో పడిపోయి తిరిగి దివ్య జ్ఞానం ప్రకాశం చెందాలన్న మాటలు నా నోటి నుంచి వెలువడ్డాయి. ఆనందకర్ణస్, ఇవి మీ ఆత్మ సహచరులకు శాపాలు కాదా? సరస్వతీదేవి, ఆ సమయంలో ఏ మాటలు అయితే వెలుపడాల్సింది ఉందో వాటిని నా ద్వారా రావడానికి అనుమతించాను. అవి కోపం వల్ల వచ్చినవి కాదు, కానీ నా కోపం మొత్తం మాయమైపోయి హద్దులు లేని ఉద్రేకం నుంచి వెలువడినవి. నా మాటలు చాలామందికి, ముఖ్యంగా ఆడవారికి తమ మనస్సులో ఉన్నది మాట్లాడాలని బోధించాయి. ఒకవేళ నేను ఏమీ మాట్లాడకపోయి ఉంటే స్త్రీలకు వారు మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు మాట్లాడాలని ఎలా బోధించగలను? బహుశా బ్రహ్మ వేరే ఎంపిక చేసుకుని ఉండవచ్చేమో. ఎలా ఉన్నప్పటికీ శూన్యపు విస్తరణ మాత్రం కొనసాగుతుంది. బ్రహ్మదేవుడు ఎంచుకున్న ఎంపికకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. దీనివల్ల శాశ్వత జ్ఞానమైన వేదాంతాన్ని ఈ ప్రపంచానికి తీసుకురావటంలో నేను మార్గాన్ని అయ్యాను. బ్రహ్మదేవుడు చేసుకున్న ఎంపికల వల్ల జరుగుతున్న సంఘటనలను కేవలం గమనించాను. నా మాటలు శాపాలుగా అనిపించినప్పటికీ అవి లోపల నుంచి ఎరుకుతో వెలువడ్డాయి. నా దివ్యాధిరోహణ తర్వాత ముందు చెప్పిన సంఘటనలను ఆమోదించి నా ఆత్మ సహచరులు తమ మానవ జన్మలో పూర్ణాత్ములుగా అధిరోహణ చెందడానికి వారికి సహాయపడ్డాను. చాలా ఆధ్యాత్మ మార్గాలన్నీ కోపం అభిరుచిగా పరివర్తన చెందటం వల్ల జరిగాయని తెలుసుకోండి. ఆఖరికి యేసు ప్రభు కూడా జెరూసలేం మందిరంలో గొప్ప భావావేశంతో మాట్లాడాడు. తన మాటల వల్ల వివిధ సంఘటనలు జరిగి గొప్ప మతమైన క్రైస్తవ మతం ఏర్పడింది. అటువంటి అభిరుచి సృజనాత్మకంగా ఉంటుంది. ఉదాహరణకు లైంగిక అభిరుచిని తీసుకోండి, అది కొత్త జీవాన్ని సృష్టిస్తుంది. అదేవిధంగా కోపం కరిగి అభిరుచిగా పరివర్తన చెందినప్పుడు దుర్గా మరి కాళీ వంటి దేవతలు జన్మించారు. ఈ కథలో ఎన్నో గొప్ప పాఠాలు ఉన్నాయి. అందులో ఒకటి నమ్మకం, హృదయపూర్వకంగా మాట్లాడే నమ్మకం. ఎవరైనా హృదయపూర్వకంగా మాట్లాడకపోతే వారిని వారు శపించుకున్నట్లు, మరి కర్మను తెచ్చిపెట్టుకున్నట్లు కాదంటారా? నేను మాట్లాడిన మాటలు నా గుండెల్లో ఏముందో దానిని వ్యక్తీకరించడానికి అనుమతించాయి. బ్రహ్మదేవునికి మరి నాకు మధ్యలో స్త్రీ పురుషుల బంధానికి మించిన బంధం ఉంది. అది ఇన్ మరి యాంగ్ శక్తి, క్షమాగుణం అనుమతించటం. అదే విధంగా నన్ను నేను త్యాగం చేసుకోకుండా ఉండటం, ఎందుకంటే అది క్రింది స్థాయి శక్తి అవుతుంది. మీరు ఒక నదిలో ఉన్నప్పుడు ప్రవాహానికి ఎదురుగా పడవను నడుపుతుంటే అది మీ యాంగ్ శక్తిని ఉపయోగించి గొప్ప యాంగ్ శక్తితో పోరాడుతున్నట్లు. దీనివల్ల ఏమీ సృష్టించబడదు. కానీ మీరు నదీ ప్రవాహంతో పాటు పడవను నడిపినట్లయితే మీ యాంగ్ శక్తి నది యొక్క గొప్ప యాంగ్ శక్తితో సమతుల్యత చెందుతుంది. ఆనందకర్ణెస్, మీ కోపం అభిరుచిగా పరివర్తన చెందినప్పుడు మీరు దివ్య జ్ఞాన ప్రకాశం పొందారా? సరస్వతీదేవి, ఈ సంఘటన జరిగినప్పటికే నేను దివ్య జ్ఞాన ప్రకాశం పొంది ఉన్నాను. అప్పటికే నా 6 చక్రాలు తెరుచుకుని ఉన్నాయి. గతాన్ని, వర్తమానాన్ని మరి భవిష్యత్తుని చూడగలను. కానీ నా అహం యొక్క సూక్ష్మ భాగం 7వ చక్రంలో తెరుచుకోకుండా మిగిలి ఉంది. 7వ చక్రం పూర్తిగా తెరుచుకుని నేను అధిరోహణ చెందినప్పుడు నా ఆత్మలోని భాగమైన గాయత్రి కూడా అదే సమయంలో అధిరోహణ చెంది నాలో కలిసిపోయింది. ఆనందకర్ణెస్, ఆ అధిరోహణ తర్వాత మీరిద్దరూ ఒకటిగా మారిపోయారా, లేక ఇద్దరుగా ఉన్నారా? సరస్వతీదేవి, 2. మా బాహ్య రూపాల వల్ల మా అంతరంగంలో ఉన్న ఏకత్వంపై ఎటువంటి ప్రభావం పడలేదు. అందువల్ల మేమిద్దరం పూర్తిగా ఒకటే, కానీ ఆ క్షణంలో ఇద్దరుగా వ్యక్తమయ్యాం. ఆనందకర్ణెస్, ఆహా, మీ కథ వల్ల దేవత అయిన తార యొక్క అవతారాలు గుర్తుకు వచ్చాయి. ఆకుపచ్చ తార మరి తెల్ల తార ఇరువురు అవలోకితేశ్వర అనే గొప్ప కరుణగల బోధిసత్వుని కన్నీటి నుంచి సృష్టింపబడ్డారని బౌద్ధ గ్రంథాలలో చెప్పబడింది. సరస్వతీదేవి, ఈ విషయం ప్రస్తావించినందుకు నా మొహంపై చిరునవ్వు వచ్చింది. ఎవరైనా బాధ యొక్క భావోద్వేగాన్ని నిరోధించకుండా పూర్తిగా లోబడి ఉన్నప్పుడు వారి బాధ మాయమయ్యి ఆత్మభావమై కరుణగా మారుతుంది.
కరుణ సృజనాత్మకమైనది. అది చాలామందికి స్వస్థతనిస్తుంది. యేసు ప్రభువు గురించి ఆలోచించండి. ఆయన గొప్ప కరుణతో ఎంతోమందిని స్వస్థత పరిచారు. కరుణ అనేది ఇచ్చేవారికి మరి పొందేవారికి ఇద్దరికి లాభాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే కరుణ ఆనందంలోకి క్రమంగా మాయమవుతుంది. బాధను అహం అణిచివేసినా లేదా బాధకు అనుసంధానమైన కరుణను తెలుసుకోలేరు. అహం బాధను అణిచివేసినప్పుడు తన బాధలను మరి ఇతరుల బాధలను తెలుసుకోలేడు. అహం బాగా బాధతో అనుసంధానమైనప్పుడు మరింత బాధకు గురిచేసి మరింత దుఃఖం మరి నిరాశకు గురి చేస్తుంది. చాలామంది బోధిసత్వులు దివ్య జ్ఞాన ప్రకాశం చెందేలోపు ఇతరుల బాధలను స్వస్థతపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచంలోని దుఃఖం గురించిన కొద్దిపాటి అహం వారి దుఃఖానికి అనుసంధానమయ్యి వారిని పూర్తిగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందడానికి అడ్డుపడుతోంది. ఏది ఏమైనప్పటికీ భావోద్వేగ జీవులు ఆనందంలోకి స్వస్థత పొందినప్పుడు అది బోధిసత్వుల మిగిలి ఉన్న అహాన్ని విడుదల చేయడానికి సహాయపడి వారిని బుద్ధులుగా పరిమాణం చెందడానికి సహాయపడుతుంది. మన బాధను క్రమంగా కరుణగా మార్చుకున్నప్పుడు ఈ విశ్వం మొత్తంలో మరింతగా ఆనందం మూలమూలల్లో విస్తరిస్తుందని తెలుసుకోండి. ఆనంద కరుణెస్ దుఃఖం కరుణగా మారడం వల్ల ఎల్లప్పుడూ కొంత దుఃఖం ఉంటుందా? అదేవిధంగా కోపం నుంచి అభిరుచి ఏర్పడడం వల్ల ఉద్రేకతలు కొంత భాగం కోపం ఉంటుందా? సరస్వతీదేవి ఒక చిన్న ఇసుక రేణువుని సముద్రమంతా స్వచ్ఛమైన నీటిలో వేసినప్పుడు ఆ నీరు మలినం అవుతుందా? ఇది కూడా అలాంటిదే. దివ్యత్వ జీవులకు కోపం మరి దుఃఖం రెండూ తెలుసు. వారి అధిరోహణ కన్నా ముందే భౌతిక తలంలో వాటన్నింటినీ అనుభూతి చెందారు. ఈ భావోద్వేగాలన్నీ క్రమంగా తగ్గి సముద్రమంత ఆత్మభావాలైన అభిరుచి మరి కరుణగా మారాయి. ఒక్కసారి ఆలోచించండి. దివ్యత్వ జీవులకు ఆత్మభావాలైన అభిరుచి మరి కరుణ తెలియకుండా వారు కేవలం శూన్యతలో ఉన్నప్పుడు ఏ విధంగా దుఃఖాన్ని గుర్తించి స్పందిస్తారు? భావోద్వేగ జీవులను స్వర్గపు తలాలకు మరి ఉన్నత తలాలకు ఆత్మభావాలు అనుసంధానం చేస్తాయి. దివ్యత్వ జీవులు శూన్యత నుంచి ఆత్మభావాల మార్గదర్శకత్వంలో సమతుల్యత లేని ప్రపంచంలోకి వ్యక్తమవుతాయి. బ్రహ్మ పట్ల మరి నా ఇతర ఆత్మ సహచరుల పట్ల అభిరుచితో నేను మాట్లాడిన మాటలన్నీ నూతన సృష్టి యొక్క పరమానందంతో నిండి ఉన్నాయి. ఆ మాటలన్నీ పూర్తి ఎరుకతో మా ఆత్మజాతుల లక్ష్యానికి అమరికలో ఉన్నాయి. ఈ మాటలు బలమైన ఉద్దేశ్యంతో మాట్లాడినందువల్ల లక్ష్మి మరి విష్ణువు హైందవ మతంలోని గొప్ప ఇతిహాసాలైన రామాయణంలో, మహాభారతంలో మరి ప్రపంచానికి తెలిసిన గొప్ప మతమైన బౌద్ధ మతంలో జన్మ తీసుకున్నారు. ఆ మాటలన్నీ లక్ష్మి మరి విష్ణువు యొక్క ఆత్మ ప్రణాళికతో అమరికలో ఉన్నాయి. వారు తమ అనంతమైన కరుణతో భూమి మీద నూతన ఆధ్యాత్మిక బాటలు రూపొందించడానికి మరలా జన్మించారు. రామాయణంలోని సీతగా తన జీవిత సంఘటనలకు లోబడి ఉండటం వల్ల సమృద్ధితో నిండి ఉన్న అంతఃపురం నుంచి అడవిలోకి వెళ్ళి ఆత్మభావమైన నిజమైన సమృద్ధిని భూమాతకి సూచించే తన మొదటి చక్రం ద్వారా అనుభూతి చెందింది. అందువల్ల తాను సమృద్ధినిచ్చే దేవత. మహాభారతంలో తన జన్మల్లో జరిగిన సంఘటనలకు లోబడి ఉండటం వల్ల ప్రేమను కన్యగా, పరిపక్వత ఉన్న స్త్రీగా ముదుసలి అనుభూతి చెందింది. అందువల్ల తాను ప్రేమ దేవత. ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే అభిరుచికి ప్రతీకగా ఉన్న దేవత. గౌతమ బుద్ధునితో తన జీవితంలోని సంఘటనలకు లోబడి ఉండటం వల్ల అన్ని ఆత్మభావాలు ఏకత్వంగా మారే శూన్యతను తెలుసుకుంది. అందువల్ల తాను 7వ చక్రాన్ని తెరుచుకోవటాన్ని సూచించే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని అందించే దేవత. ఈ జన్మల్లో లక్ష్మి మరి విష్ణువు విరుద్ధతను అనుభూతి చెంది వారి పూర్ణాత్మను మరింత విస్తరింపచేసుకున్నారు. ఆనందకర్ణెస్ మీ జన్మలు మరి మీ ఆత్మ సహచరుల జన్మల గురించి మీతో నేరుగా మాట్లాడినందుకు మేమిద్దరం ఆనందంతో ఉప్పొంగుతున్నాము. సరస్వతీదేవి మీతో మాట్లాడటం మాకు కూడా ఆనందంగా ఉంది. మేము అందరం కలిసి ఈ పుస్తకాన్ని రూపుదిద్దుదాం. ఈ బోధనల వల్ల మిగతా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది. కేవలం లక్ష్మి మరి విష్ణువు లాంటి దివ్యత్వ జీవులు మాత్రమే తమ జన్మలో విరుద్ధతను అనుభూతి చెందలేదు. మానవులందరూ కూడా చాలా జన్మలో తమ పూర్ణాత్మ యొక్క శూన్యతను విస్తరింపచేసుకోవడానికి విరుద్ధతను అనుభూతి చెందారు.
ఆనంద్ కర్ణేస్ విరుద్ధత గురించి మరింత తెలియచేయగలరా? సరస్వతీదేవి స్త్రీతత్వం మరి పురుషతత్వం అనే విభజన జరిగినప్పుడే విరుద్ధత అన్న ద్వంద్వత్వం ఏర్పడింది. ఈ విధమైన వ్యతిరేకతలు మూలకాలతో సహా అన్నింటిలో ఉన్నాయి. కులాలు, సాంప్రదాయాలు, దేశాలు మానవత్వాన్ని విభజించినప్పటికీ ఈ పురుషత్వపు పాలనలో గాయపడిన స్త్రీతత్వం మరి గాయపడిన పురుషతత్వంతో ఈ రెండు లింగాల అమెరిక అనేది మానవులకు ఉన్న అన్ని నిబంధనల కన్నా ప్రాథమిక నిబంధనగా మారింది. అధిరోహణ చెందిన దేవతలు మరి ఇతర దివ్యత్వ జీవులు ఈ సమయంలో భూమి మీద ఎక్కువ కాంతిని ప్రవహింపచేసి ఈ గాయపడిన స్త్రీతత్వం మరి పురుషతత్వం మధ్య ఉన్న విభజనను స్వస్థతపరుస్తున్నారు. గాయపడిన స్త్రీతత్వం మరి గాయపడిన పురుషతత్వం అన్న ముసుగులో నుంచి బయటపడి సాధికార స్త్రీతత్వం మరి సాధికార పురుషతత్వపు ఆనంద తాండవంలోకి అడుగుపెట్టడం గురించి ఈ పుస్తకం తర్వాత భాగంలో నా ప్రియమైన లక్ష్మి తెలియచేస్తుంది. దానివల్ల భూమి మరి దానిపై నివసించే అన్ని భావోద్వేగ జీవులకు స్వస్థత చేకూరుతుంది. ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల వల్ల పురుషులలో మరి స్త్రీలలో సాధికార స్త్రీతత్వం జాగరూకత చెందింది. భవిష్యత్తులో రాబోయే పుస్తకాల్లో మీతో మాట్లాడబోయే అధిరోహణ చెందిన దేవతలు మరి మేం అందరం కలిసి మానవాళిని జాగరూకపరిచే నూతన ఆధ్యాత్మిక బాటలు సృష్టిస్తాం. నమస్తే ఆనంద్ కర్ణేస్. నమస్తే సరస్వతీదేవి గారు.